పృథ్వీ టీవీకి స్వాగతం. జనగామ పట్టణ కేంద్రంలోని 24వ వార్డు శివాలయ వీధిలో గత 26 సంవత్సరాల నుండి శ్రీ వినాయక నవరాత్రులు జరుపుకుంటున్నారు. ఈ రోజు ఆదివారం భక్తుల సమక్షంలో వేద బ్రాహ్మణుల శ్రీ రుద్రగణపతి హోమం నిర్వహించడం జరిగింది. తదనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కమిటీ సభ్యులు రామచందర్ సాయిరాం, రవి రాజు, శ్రీనివాస్ వీరస్వామి, రాజుచార్య, ఎండి యూసఫ్, నాగరాజ్, ధీరజ్ తదితరులు పాల్గొన్నారు. गणपते नमः। ओम श्रीं ह्रीं क्लीं लंगं गणपते वरवर्ध सर्वजनमोष्मा गणपते वरवर्ध सर्वजनमोष्मा स्वाहा रुद्राय मंगलम काशीनादेशाय शिव विश्वैकपाराय शिवमुण्डाय महादेवाय मंगलम श्री विश्वाराध्याय मंगलम शिव विश्वैकपाराय मंदाय मंदाय देवाय श्री विश्वाराध्याय मंगलम काशीनादेशाय मंगलम पूर्णाहुति देवताभ्यो नमः। दृजन्ते वो राजा वरुणो दृजन्ते दृजन्ते वो राजा वरुणो दृजन्ते गिन्ने तो लेप పోయాలి, గిన్నె స్పూన్ పట్టుకొని పోయాలి. దృజంతే वो राजा वरुणो पुष्पाण्डपलोदक देवताभ्यो नमः। व्याप्रहणीर्यानि फलं मनोरथ फलं पुत्र प्रवर्तनं यस्मात् तस्मदः शान्तिं प्रयस्महे। पुष्पाण्डपलोदक देवताभ्यो नमः। अपोद्बोधस्तु सभ्यान्तर देवताभ्यो नमः। व्याप्रहणीर्यानि फलं मनोरथ फलं पुत्र प्रवर्तनं यस्मात् तस्मदः ओम विघ्नेश्वर भगवान देवताभ्यो नमः। जय बोलो विघ्नेश्वर भगवान की जय बोलो विघ्नेश्वर भगवान की जय बोलो विघ्नेश्वर జనగామ జిల్లాలో 1996 సంవత్సరంలో సుమారుగా 25-26 సంవత్సరాల క్రితము ఈ శివాలయం వీధిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా అప్పుడు పిల్లలందరూ కలిసి ఇక్కడ వినాయకుడిని ఏర్పాటు చేసుకోవాలనుకొని కులమత భేదాలు లేకుండా హిందూ ముస్లిం ఏకమై ఇక్కడ వినాయకుని స్థాపించుకోవడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎవరికి కూడా ఎలాంటి తారతమ్య భేదాలు లేకుండా ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి నవరాత్రోత్సవంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క నిర్వహణలో భాగంగా తలా ఒక్కరు ఒక్కొక్క వారి కర్తవ్యంగా భావించుకుంటున్నారు. ఒక్కొక్క పని, ఒకరు విఘ్నేశ్వరుని కానీ, ఒకరు లడ్డు దాత కానీ, ఒకరు అయ్యగారి దాత కానీ, ఒకరు పూజ సామాగ్రి దాత కానీ అనుకొని అందరూ కూడా కలిసిగట్టిగా హిందూ ముస్లింలు అందరూ కూడా ఏకమై ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. ఇదొక ఎత్తు అయితే ఇంకొక విషయం ఏంటంటే 96లో ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి స్థాపన చేసినప్పటి నుండి, అంటే ఈ యొక్క నవరాత్రులు ప్రారంభించినప్పటి నుండి మొదటి రోజు నుండి కూడా ఆ సంవత్సరం నుండి కూడా నేను ఇక్కడ పూజలు చేయడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే 96 పూర్వ భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులందరూ కూడా నన్ను పిలిపించుకొని నేను చిటకోడూరు నుండి సైకిల్ మీద వచ్చి ఉదయం సాయంత్రం ఇక్కడ పూజ చేసేది. అప్పుడు మొదలు స్టార్ట్ అయిన కొత్తలో ఒక్క పూట మాత్రమే పూజ జరిగేది, సాయంత్రం పూట మాత్రమే పూజ జరిగేది. సాయంత్రం పూట పూజ జరిగి కొన్ని సంవత్సరాల తర్వాత ఉదయం సాయంత్రం పూజ జరగడం జరుగుతుంది. ఆ విధంగా 26 సంవత్సరాల నుండి కూడా ఏ విధంగానైతే పూజలు అందుకుంటున్నో గణపతి ఈ సంవత్సరం వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఆ కరోనా అనే భేదం కూడా లేకుండా ఇప్పటి వరకు అదే విధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకుంటుంది. అంటే ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా అందరికి అనుకూలంగా ఉంటున్నారు. అందుకనే ఆ స్వామివారి ఆశీర్వాద ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా నాటి నుండి నేటి వరకు కూడా ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి నవరాత్రోత్సవం నిర్వహించుకుంటున్నారు. ఈ యొక్క ఆలయ కమిటీ పెద్ద మనిషి అయినటువంటి రామచంద్రరావు సారు మాట్లాడతారు. 26 సంవత్సరాల నుండి గత 26 సంవత్సరాల నుండి వినాయకుని యొక్క నవరాత్రోత్సవాలు మేము నిర్విఘ్నంగా దేవుని దయతో విఘ్నేశ్వర స్వామి దయతో నిర్వహించుకుంటున్నాము. దీంట్లో మేము కులమత భేదాలు అనేది లేకుండా
ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఇంతవరకు కూడా స్వామి దయతో నిర్విఘ్నంగా స్వామివారి మన శివస్వామి వారి పూజారి ఆధ్వర్యంలో ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహించుకుంటున్నాం కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ కూడా క్షేమంగా ఉండాలని భగవంతుని కోరుకు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం. శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలకు భాగంగా గత 26 సంవత్సరాల నుంచి ఇక్కడ గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరపడం జరుగుతుంది. ఇందుకు సహకరించిన మా కార్యకర్తలకు మరియు మా సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఇలాగనే ఇక ముందు కూడా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. నా పేరు మహమ్మద్ యూసుఫ్.